పాప సూపర్ సార్. ఐ లవ్ యూ రజా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము రంగస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అంటే పుట్టెంటికెళ్ళు ఉన్నాయి, అదో నా దగ్గర ఉంది కదా, ఆ పాపయ్యే పుట్టెంటికెళ్ళు. ఈరోజు వెళ్తున్నాం. అందుకోసమై 4 గంటలకు లేచినాం. చక్క పని అంతా చేసుకొని రెడీ అయిపోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. లేచి నీళ్ళు చల్లి బండలు తుడిచి అన్ని పనులు చేసుకోవాలి. మా పిల్లలను కూడా లేపిన. రంగస్వామి టెంపుల్ ఎవరైనా చూడని వారు ఉంటే నా వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్. మొత్తం నల్లమల్ల అడవి, అక్కడ ఉంటాడు ఆయన. చాలా పవిత్రమైన దేవుడు. అన్నీ శుద్ధి చేసుకొని వెళ్ళాలి. అంటూ ముట్టు ముఖ్యంగా అవి సోకకూడదు. అవి మొత్తం శుద్ధి చేసుకొని వెళ్ళాలి. అప్పుడే మనం మంచిగా తిరిగి వస్తాం, లేకపోతే అక్కడ తేనెటీగలు చంపేస్తాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ వేస్తా ఫ్రెండ్స్ ముగ్గు. బయట వచ్చేసి మా నూనె వేయమని చెప్తున్నా. అంటే స్నానం చేసి రెడీ వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అవుతుంది. ఇంకా సావు దొబ్బుతుంది మా చెల్లెలు. రమ్మని ఫోన్ చేయమని ఫోను. నాకన్నా ముందే మా చిన్న పాప వేసేసి వస్తుంది ముగ్గు. నేను లేటు. ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో చాలా కష్టపడి తీసిన. ముగ్గు అయితే అయిపోయింది వేయడము, కానీ ఇప్పుడు ముందు భలే విచిత్రాలు చేసిన నేను. చూడండి. చూసారా ఫ్రెండ్స్, పెనాయిలు వేసి నేను పసుపు వేసి పెనాయిలు వేయబోయేసరికి అది మూత నేనే అసలు మిస్టేక్ అయిపోయింది. దానికి ఏదో రంధ్రం ఉంటుంది అన్నట్టుగా ఉంచేసిన బాటిల్ మొత్తము, అది కింద పడిపోయింది. నో ప్రాబ్లం, ఏం కాదులేండి, మన ఇంట్లోనే పడ్డది కదా, ఏం ఇబ్బంది లేదు.
బ్యాగా ఏముంది? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పుల్లల చెరువులోకి ఎంటర్ అయినాం. పుల్లల చెరువులో అడుగు పెట్టేసినాం. ఇది వచ్చేసి అంటే మేము 3 సంవత్సరాలు, నాకు మా అన్నకు వచ్చేసి 5 సంవత్సరాల పిల్లలప్పుడు మేము ఇక్కడే ఉన్నాము. అంటే మా నాన్నది మా అమ్మది ఇక్కడే, ఇదే ఊరు, పుల్లల చెరువే సొంత ఊరు. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు అయితే 4 వచ్చేసి మార్కాపురం వెళ్ళిపోయినరు. పిల్లలు పెరిగే కొద్ది ఇక్కడ వద్దు అని చెప్పేసి టౌన్లోకి వెళ్ళిపోయినరు అందరూ. మేమైతే అక్కడే సెటిల్ అయిపోయినాం. నేనైతే ఇక్కడ ఉన్నట్టు అసలు నాకు గుర్తు లేదు, నాకేమీ లేదు. కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ చెప్తుంటే వింటుండేదాన్ని. కానీ ఇప్పుడు మా పిన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉండేది ఎవరంటే మా రెండో పిన్ని. అంటే మా అమ్మ వాళ్ళు కూడా 4 అక్కలు చెల్లెండ్లు అయితే మా రెండో పిన్ని ఇక్కడే ఉంటుంది. ఆమె ప్లేస్ కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టించుకొని ఇక్కడే పని చేసుకుంటా ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు నేను పుట్టేంటికలను చూపెడుతున్నా కదా, ఆ చిన్న పాప ఈ పిన్ని వాళ్ళ మనవరాలు. ఆ అమ్మాయి శారద అనే అమ్మాయి మా పిన్ని కూతురు. ఒక కూతురు ఒక కొడుకు తేజ అనే అబ్బాయి. ఆల్రెడీ నా వీడియోలో కూడా చూసింటారు ఆ అబ్బాయిని, తేజ అనే అబ్బాయిని. మా లవ్లీ బ్రదర్. ఎక్కడికి పోయినా సరే మా వెంటే ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళకి నంద్యాలలో కూడా సొంత హౌస్ ఉంది. కానీ వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటా ఈ పల్లెటూరులోనే ఉండిపోయినరు. కానీ ఎప్పటికైనా సరే అక్కడికి నంద్యాలకు వెళ్తాడని మాకైతే అనిపిస్తుంది. మరి వాడి ఇష్టము. పల్లెటూరులో ఎన్ని రోజులని ఉంటారు, వెళ్ళాలి తప్పదు. పోలేరమ్మ గుడి చూడండి చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళకు కూడా ముఖ్యమే పోలేరమ్మ గుడి. నేను ఈ మధ్య వచ్చిన, ఎప్పుడు చూడలేదు, ఒకసారి వచ్చి చూసిన. మా జేనాన్న ఆస్తి పొలం కూడా ఉండేదంట మాకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటి స్థలం ఉంది. అది 4 అన్నదమ్ములదే, పంచుకోలేదు. అది అలాగే వదిలేసిండ్రు. కనీసం ఒక 20 ఎకరాల దాకా ఉండేదంట పొలము. మొత్తం అమ్మేసి ఇంకా మార్కాపురం వెళ్ళిపోయినరు. మాకైతే రంగస్వామి అంటే మా అమ్మ వాళ్ళకి చాలా ముఖ్యము. మా అమ్మ వాళ్ళ అన్నదమ్ముళ్ళకి 4 కూడా చాలా అంటే చాలా ముఖ్యము. మాకు పుట్టింటికెళ్ళి కూడా ఇక్కడే తీసింది. అప్పుడు ముఖ్యంగా సేవ చేపిస్తారు. ఆ సేవ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటాయి. అసలు డబ్బులు పెట్టిన క్లాత్ అంటే మన చీర కానీ షర్టు కానీ ఏదైనా సరే స్వామి వెలుగుతున్నప్పుడు పెట్టినా కూడా కాలదు. నిజం ఫ్రెండ్స్, కాలదు. కావాలంటే ఒక పేపర్ కానీ క్లాత్ కానీ డబ్బులు కానీ ఏదైనా సరే పెట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనమైతే రంగస్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. ఆర్చి ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది ఆర్చి. ఇది ఎంట్రీ అనమాట రంగస్వామికి. ఇక నుంచి ఇంకా చాలా దూరం ఉంటుంది.
ఏం కాదు ఇంకా పోపించుకునే పోయే బండ్లకే వచ్చేటప్పుడులే చించి బాధ 75 కొట్టినాడండి 75 75 రూపాయలు తీసుకున్నారా అంటే మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు వెళ్ళేదానికి మనము స్వామి దగ్గరికి అయితే కొండపైకి వచ్చేసినాం. అంటే ఇప్పుడు బాగా నల్లమల్ల అడవులో ఉన్నాము. అక్కడ అడుగు పెట్టినాము. అక్కడే ఉండేది రంగస్వామి. ఇంకా చూపెడతా ఫ్రెండ్స్. మనము రంగస్వామికి వెళ్ళాలంటే ఇంకా దూరం ఉంది. ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అంత ఐడియా లేదు నాకు. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేద్దాం. టైం 9 దాటుతుంది. తర్వాత ఇక్కడ చెంచులక్ష్మి ఉంటుంది. ముందు అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత రంగస్వామికి పైకి నైవేద్యం చేసుకొని పైకి పోవాలి. ఇది సత్రము. అంటే మేము ఎప్పుడు వచ్చినా తినేది మాత్రం ఈ సత్రంలోనే. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళు ఎక్కడైనా తినొచ్చు. టిఫిన్ పొంగలి అను బాగున్నాయి.